సార్ మీరు చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ గారు. దీక్ష దివాస్ కూడా మొదలుపెట్టింది ఆయనే కాబట్టి ఆయన వల్లే తెలంగాణ వచ్చిందని కూడా యావత్ రాష్ట్రం అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా మీరేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు అనే ఒక్క మనిషి బయటికి రాకపోయినుంటే తెలంగాణ అనేది రాకపోయేది. 69లో జరిగింది. మరి చెన్నారెడ్డి ఇచ్చే టైంలో ఏం చేసిండు? ఆయనకి సీఎం ఇస్తానగానే వదిలేసిండు. కేసీఆర్కి ఎన్నో ఆఫర్లు ఇచ్చారు, సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వీటి మీద ఆఫర్ మీద ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా? ఉండదు. ఎందుకంటే ఆయన తెలంగాణ కావాలని కొట్లాడిను, కానీ నాకు పదవులు కావాలని కొట్లాడలే. పదవులు త్యాగాలు చేసి మరి తెచ్చిన తెలంగాణ ఇది. కేసీఆర్ గారు ఊరికనే రాలేదు. కేసీఆర్ గారు చేసిన త్యాగాలు కానీ ఏదైనా కానీ తెలంగాణ రావడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ ఒక్కడే. కేసీఆర్ ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. మరి అది ఎలా అనిపిస్తుంది? ఆ రోజు కేసీఆర్ గారు 2009లో నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని పోయిండు, కానీ నేను పోయి పదవులు తెచ్చుకోవటానికి పోలే ఢిల్లీకి. ఫస్ట్ ధర్నాకు పోయినప్పుడు ఏం చేసిండు? ఈడికి చెల్లేటప్పుడు కేసీఆర్ సావనన్న సావాలి, తెలంగాణ రావనని రావాలన్న తెలంగాణ సాధించిండు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది మొత్తం ఆయన భాషలో చెప్పాలంటే గాడిద గుడ్డు. వాళ్ళు చేసింది ఏది? ఆరు గ్యారెంటీలు అన్నారు. వాళ్ళు 14 హామీలు పెట్టారు. ఏం చేసారు? ఒక బస్ ఇచ్చారు, మిగతా ఏదైనా ఇచ్చారా? కరెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. గ్యాస్ 500 కన్నారు, ఇచ్చారా? ఏది ఇచ్చారు? ఏది లేదు. 2500 ఇచ్చారా లేడీస్కి? స్కూటీలు అన్నారు, ట్యాబులు అన్నాడు, ఏవి? ఎవరికేమన్నా ఇచ్చిండా? ఏది ఇయ్యడు. ఖాళీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరేది ఏం చేయడు. కేటీఆర్ గారు ఎప్పుడైతే అడుగుతారో హరీష్ అన్న, కేటీఆర్ గారు అడగంగానే దానికి డైవర్షన్ చేస్తాడు. డైవర్షన్ పాలిటిక్స్ అంతే వీరే చేసేది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి సిచ్యువేషన్లు అంటే గుళ్ళ విధ్వంసాలు కావచ్చు, లగచర్ల ఘటన కావచ్చు, అలాగే ఫార్మా కంపెనీ తెస్తాననడం కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇవన్నీ సంఘటనల పైన ఏం చెప్తారు? ఇప్పుడు గుళ్ళది అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు, 9.5 ఏళ్ళు పాలించారు కరెక్ట్గా. మరి ఏదో గుడికి ఏ దానికి వాళ్ళకొట్టలే? ఏ గుడిది ఎందుకు విధ్వంసం జరగలేదు? మరి మీరు వచ్చినాక ఎందుకు జరుగుతుంది? మీరు బీఆర్ఎస్ ఎందుకు సృష్టిస్తుంది? 10 సంవత్సరాలు లేని బీఆర్ఎస్ ఈరోజు ఎందుకు సృష్టిస్తుంది? సృష్టించేది మీ కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ఎందుకు జరుగుతున్నాయి? మరి గవర్నమెంట్లో ఇప్పుడు మీరున్నారో మేమున్నాం సృష్టించడానికి. సృష్టించేది గవర్నమెంట్లో ముఖ్యమంత్రి లేకపోతే కేసీఆర్ గారు సృష్టిస్తారా? కేటీఆర్ గారు చేయమంటే చేస్తారా? గవర్నమెంట్ అధికారులు ఎవరు చేయమంటే ఆ ముఖ్యమంత్రి చేయమంటేనే చేస్తారు ఏ పనైనా. కానీ ముఖ్యమంత్రి గారు ఏ దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. మీకు శాంతి భద్రతలు ఉన్నాయి ఎక్కడన్నా? ప్రభుత్వం వచ్చినాక ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. లగచర్ల విషయం అంటున్నారు. లగచర్లలో గిరిజనులని ఎన్ని 6 నెలల పైన అయింది. వాళ్ళ అన్న ఎంత ఇబ్బందులు పెట్టిండు. ప్రతి గోడలు కొడతా చంపేస్తా అని చెప్పి తిరుగుతున్నారు. ఈరోజు వెనక్కి తీసుకున్నాడు. తెలుసా ఆ విషయం? ఈరోజు తీసుకున్న భూసేకరణ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావు? మరి అంటే నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు తెలిసి నువ్వు ఈరోజు ఎందుకు వెనక్కి తీసుకుంటావు? కేసీఆర్ గారు 14,000 ఎకరాలు చేసినప్పుడు ఇంత గొడవలు కాలేదే? ఎందుకు ఇంత విధ్వంసకాండ కాలేదే? ఏ ఒక్కరిని కొట్టలేదే? అందరిని ఒప్పించే తీసుకున్నాడే. ప్రతి ఒక్కరు 14,000 ఎకరాలు తీసుకున్నాడు. నువ్వు 3,000 ఎకరాలకి 300 మంది దాకా పైన అరెస్టులు చేస్తేవి. మరి కేసీఆర్ గారు 13,000 ఎకరాలు చేసినప్పుడు ఒక్కరిని అరెస్ట్ చేశారా? చూపించండి. ఒక్కరు నిరాహార దీక్ష చేశారా? మీకు 9 నెలల కాలం చేశారు. మీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయితే 11 నెలలు అయితే 9 నెలల కాలము వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఎన్ని రోజులు నిద్రలు లేని రాత్రులు కనిపారు. గిరిజనుల పరిస్థితి ఏమైంది? ఒక్కసారి వాళ్ళు ఢిల్లీ దాకా పోయి ఈరోజు ఆపించుకున్నారు. ఢిల్లీ దాకా పోయారు. అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఏం చెప్పదచ్చు? ప్రభుత్వానికి ఒకటే చెప్పేదండి, మీరు ఎన్నో 420 హామీలు ఇచ్చారు. అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీలు ముందు నెరవేర్చండి. 420 తర్వాత దేవుడెరుగు. 13 హామీలు ముందు నెరవేర్చండి. మీరు దాని మీద దృష్టి పెట్టండి. రుణమాఫీ ఒక్కసారి రుణమాఫీ అన్నారు, 3 సార్లు చేశారు. అది కూడా 22 లక్షల మందికి చేశారు. ఉన్నది 68 లక్షల మంది ఉంటే మీరు కట్ చేసి 44 లక్షల మందికి చేస్తున్నారు. వాడికి కూడా సగం మందికి చేశారు. 18,000 కోట్లు చేశారు. అవి కూడా కేసీఆర్ గారు వెళ్ళేటప్పుడు 7,700 కోట్లు రైతు బంధు కోసం పెట్టిన డబ్బు ఉంది. రుణమాఫీ రైతు బంధుకి పెట్టిన డబ్బు ఉంది. ఆ డబ్బు ఎక్కడ పోయింది? మళ్ళీ మీరు రుణమాఫీ చేశారు ఏం చేశారు?
రుణమాఫీ లేదు చేసింది మీది. రైతు బంధు మొత్తం 2 సార్లు కట్ చేశారు. ఒక సంవత్సరం రైతు బంధు ఏది మీరు వచ్చిన కాడికి ఒక్కసారి కూడా వేయలేదు. అయితే ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేయండి, ప్రజల మెప్పు పొందండి. కేసీఆర్ గారి కంటే మంచోళ్ళని చెప్పించుకోండి బయట ప్రజలతోటి. మేము బీఆర్ఎస్ వాళ్ళమే అని కాదు, ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు. కేసీఆర్ గారు చేసినప్పుడు బీజేపీ కానీ దేశం యావత్తు దేశము మెచ్చుకుంది. ఎందుకు? ప్రతి పథకం కేసీఆర్ గారు చేసిన మంచినీళ్ళది కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 68-69-100 పథకాలు ఉన్నాయి కేసీఆర్ గారివి. హామీలు మొత్తం కూడా నెరవేర్చారు. అలాంటి చేసి ప్రజల మెప్పు పొందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.